బ్రిట్టా మూవీ రివ్యూ. ఈ మూవీ 1 అవర్ అండ్ 51 మినిట్స్ తో G5 లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. ఈ మూవీ రివ్యూ ఒక 2 అవర్స్ బ్యాకే రావాలి గైస్. కాకపోతే ఏంటంటే ఒక చిన్న కామెడీ ఇన్సిడెంట్ అయ్యింది. ఏంటంటే నేను 6:30కి స్ట్రేంజర్ థింగ్స్ చూద్దామని వెయిటింగ్ అనమాట. 6:30 కాస్త 7 అయింది. అయినా సరే ఇంకా స్ట్రేంజర్ థింగ్స్ అయితే రావట్లేదు. అసలు ఏంటా అనేసి గూగుల్లో సెర్చ్ చేశాను. 25th ప్రీమియర్స్ పడతాయి అంట. అది కూడా USA లో పడతాయి అంట, మన ఇండియాలో పడవంట. 26th 6:30కి వస్తుందంట స్ట్రేంజర్ థింగ్స్. అది వినిన తర్వాత చాలా బాధ అయింది గైస్. సర్లేండి ఇంక ఏం చేస్తాం అనుకోని ఇంకా ఈ మూవీ చూశాను. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీలో ఒక ప్లాట్ కాదు, 2 ప్లాట్లు కాదు గైస్, మొత్తం 4 ప్లాట్లు ఉంటాయి. ఒకటేమో లవ్ స్టోరీ ఉంటుంది, ఇంకొకటేమో మనీ గురించి ఉంటుంది, ఇంకొకటేమో చిన్న యాక్సిడెంట్ అంటారు. అలాగే మన హీరోకి మెంటల్ కండిషన్ అంత పర్ఫెక్ట్ గా ఉండదు అనమాట. అది ఒక చిన్న ప్లాట్ అనుకోండి. ఎందుకంటే అలాంటి సీన్స్ స్టార్టింగ్ నుంచే ఉంటాయి. ఈ 4 ప్లాట్లలో గైస్ యాక్సిడెంట్ ప్లాట్ గైస్, ఆ ప్లాట్ అయితే కొంచెం బాగుంటుంది అనమాట. లిటరల్లీ క్లైమాక్స్ లో అయితే చాలా అంటే చాలా బాగా డెలివరీ చేశారు. లిటరల్లీ క్లైమాక్స్ లో ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది గైస్. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగా డెలివరీ చేశారు. మూవీలో దానికి దీనికి బాగా లింక్ చేసి ఒక పర్ఫెక్ట్ గా చూపించారు అనిపిస్తుంది. మీకు అయితే ఒక మంచి ఫీల్ వస్తుంది గైస్. మూవీలో అది తప్ప ఇంకేం ఉండదు గైస్. లవ్ స్టోరీ అంటారు, ఆ లవ్ స్టోరీ ఏమన్నా బాగా చూపించారా అంటే అసలు చూపించలేదు గైస్. అసలు మన హీరోకి బ్రేకప్ అయిందంట. ఎలా బ్రేకప్ అయిందో అర్థం కాలేదు, ఎందుకు బ్రేకప్ అయిందో అర్థం కాలేదు. స్టార్టింగ్ లో ఒక సీన్ చూపిస్తారు గైస్. ఆ సీన్ లో అయితే మన హీరో అండ్ హీరోయిన్ ఓకే పర్లేదు బాగుంటారు అనమాట, బాగా కలిసిపోయే ఉంటారు. దాని తర్వాత ఇంకొక సీన్ చూపిస్తారు. ఆ సీన్ లో డైరెక్ట్ గా బ్రేకప్ అనమాట. అలాగే ఒక చిన్నపాటి సాంగ్ వేస్తారు, ఇంకా అయిపోయింది అనమాట బ్రేకప్ స్టోరీ. సరే గైస్, ఈ లవ్ స్టోరీ అనే దాన్ని వదిలేద్దాం, ఎందుకంటే మూవీలో చాలా అంటే చాలా తక్కువ రన్ టైం ఉంటుంది. ఓకే, ఇంకొకటి ఉంటుంది గైస్ మనీ గురించి. అది మన హీరోకి ఇంపార్టెంట్ పని అనమాట. ఆ మనీ గురించి అనేసి ఎంత లాగుతారు గైస్, అంత లాగుతారు అనమాట. అసలు మీకు మూవీలో స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ గైస్ చాలా అంటే చాలా బోర్ కొట్టిద్ది అనమాట. ఏంట్రా అంటే మన హీరో మనీ ఇంపార్టెంట్, నాకు మనీ కావాలి అంటాడు. అసలు ఎందుకు ఏంటి అనేది వీళ్ళు పర్ఫెక్ట్ గా చూపించలేదు. నాకు మూవీలో స్టార్టింగ్ ఒక 40 మినిట్స్ గైస్ చాలా అంటే చాలా బోర్ కొట్టింది, నాకైతే నచ్చలేదు. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరో మనీ కోసం అనేసి ఒక ఊరికి వెళ్దామని చూస్తాడు. ఆ మనీ కోసం వెళ్తున్న దారిలో ఏం జరిగిందనేసి మన మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే లవ్ స్టోరీ అని చెప్పే కదా గైస్, అక్కడైతే ఒక కిస్ ఉంటుంది అంతే. అలాగే ఒక చిన్నపాటి సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు. ఇంకా మూవీలో స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్స్ గైస్ 2 గుడ్ ఉన్నాయి. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా లొకేషన్స్ గైస్, అడవిలో చాలా అంటే చాలా బాగా చూపించారు గైస్. అక్కడ లొకేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. మూవీలో కొన్ని డ్రోన్ షాట్స్ ఉంటాయి గైస్, ఆ డ్రోన్ షాట్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. మనకి మూవీ స్టోరీ స్టార్ట్ అయితే ఒక 40 మినిట్స్ తర్వాత గైస్ అక్కడ నుంచి లిటిల్ బిట్ కొంచెం ఎంగేజింగ్ గా ఉంటుంది అనమాట. మరీ అంత అని చెప్పను కానీ లిటిల్ బిట్ ఎంగేజింగ్ గా ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు నెక్స్ట్ టైం జరుగుతుందో అర్థం కాదు. క్లైమాక్స్ లో ట్విస్ట్ అయితే కొంచెం బాగుంటుంది. అలాగే మూవీలో నైట్ సీన్స్ గైస్, ఆ నైట్ సీన్స్ లో కలర్ గ్రేడింగ్ కావచ్చు, విజువల్స్ కావచ్చు కొంచెం బాగున్నాయి. అక్కడ కొంచెం బాగా చూపించారని చెప్పాలి. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు ఖాళీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి గైస్ అంతే. సో మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.